గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. సో రూమ్ లో ఉన్న ప్రతి ఒక్క లీడర్ కి గుడ్ మార్నింగ్ సార్ అండి. ఏమైనా సిగ్నల్ ప్రాబ్లం ఉంటే చెప్తా కంటిన్యూ. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రూమ్ లో ఉన్న ప్రతి ఒక్క లీడర్ కి గుడ్ మార్నింగ్ అండి. అలాగే మై గ్రేట్ లీడర్, మై మెంటర్ మిస్టర్ మల్లేష్ సార్ గారికి కూడా గుడ్ మార్నింగ్. అదేవిధంగా పాండవ్ సార్, బీబీ మేడం, టోటల్ ఎంఎస్ఆర్ అసోసియేషన్ ప్రతి ఒక్కరికి కూడా గుడ్ మార్నింగ్ అండి. సో ఈరోజు మీరు ఇచ్చిన ఈ జూమ్ సెక్షన్ ఇచ్చిన మల్లేష్ సార్కి వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. నా మీద నమ్మకం ఉంచి నాకు ఈ జూమ్ సెషన్ ఇవ్వడం. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో నేను తీసుకున్న టాపిక్ ఈరోజు మేడం, ఒక్కసారి నాకు ఈ స్లైడ్ షేర్ అవుతుందో ఒకసారి చెప్పనా? పద్మ మేడం, మేడం స్లైడ్ షేర్ అవుతుందా? ఓకే, థ్యాంక్ యూ. సో నేను తీసుకున్న టాపిక్ ఈరోజు వచ్చేసి పర్ఫార్మెన్స్ బోనస్ క్యాల్కులేషన్. దీనన్నింటినీ కూడా నేను ఒక్కసారి కొంచెం ఎగ్జాంపుల్స్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్, జస్ట్ మనం ఒక సెల్ఫ్ పీవీ మీద క్యాల్కులేషన్ చేశానండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇది వచ్చేసి మనం 5% లెవెల్లో ఉన్నప్పుడు ఓన్లీ సెల్ఫ్ పీవీ క్యాల్కులేషన్. సో ఈ మంతే నేను జాయిన్ అయ్యాను. నేను జాయిన్ అయిన వెంటనే నేను ఒక 100 పీవీ తీసుకున్నాను. సో ఆ 100 పీవీ తీసుకుంటే పర్ఫార్మెన్స్ బోనస్ నాకు ఎంత వస్తుంది? సో చిన్నగా తీసుకున్నాను ఫస్ట్ ఎగ్జాంపుల్. సో ఈ మంత్ 100 పీవీ సెల్ఫ్ 100 పీవీ ఫర్ ఫస్ట్ మంత్. ఓకేనా? సో మన కంపెనీలో మన దాంట్లో ఉన్న బిజినెస్ ఈక్వేషన్ ఏంటంటే, ప్రతి ఒక్కరికి తెలిసిందే, ఇది 30 రూపాయలు పెట్టి మనం ఏదైనా వస్తువు తీసుకుంటే మనకి కంపెనీ నుంచి ఒక పీవీ అనేది వస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది, నేను అందరికి జూమ్ చేసి మళ్ళీ పెడుతున్నాను. సో ఒక 30 రూపాయల వస్తువు మనం ఏదైనా తీసుకుంటే ఒక 1 పీవీ వస్తుంది. 1 పీవీ వాల్యూ వచ్చి 18 బీవీ. ఇక్కడ పీవీ అనేది పాయింట్ వాల్యూ, పీవీ అనేది బిజినెస్ వాల్యూమ్. సో పాయింట్ వాల్యూ వల్ల మన లెవెల్ అనేది తెలుస్తుంది. పీవీ బిజినెస్ వాల్యూమ్ వల్ల మనకి అమౌంట్ ఏ విధంగా వస్తుంది, ఎంత వస్తుంది అనేది మనము క్యాల్కులేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మనం ఏదైతే పీవీ తీసుకుంటున్నామో ఆ పీవీని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము బిజినెస్ వాల్యూకి కన్వర్ట్ చేయాలి. అవునండి. సో ఇక్కడ నేను 100 పీవీ తీసుకున్నాను కాబట్టి దాన్ని ఇంటూ 18 ఈక్వల్ టు 1800 బీవీ. 100 పీవీని మనము బిజినెస్ వాల్యూమ్లోకి కన్వర్ట్ చేసుకున్నాం. సో ఇక్కడ 1800 బీవీ వచ్చింది కాబట్టి నేనున్నది ఇప్పుడు 5% లెవెల్. ప్రతి ఒక్కరు కూడా నేను ఇక్కడ పైన రాసి పెట్టాను, 5% లెవెల్లో ఉన్నాను కాబట్టి 1800 బీవీ ఇంటూ 5% వచ్చేది 5% కాబట్టి ఆ 1800 బీవీ ఇంటూ 5% ఈక్వల్ టు 90 రూపీస్. అంటే నాకు నేనుగా కొన్న ఫస్ట్ టైంలో నేను కొన్న 100 పీవీకి నాకు వచ్చే ఇన్కమ్, పర్ఫార్మెన్స్ బోనస్ ఇన్కమ్ వచ్చేసి 90 రూపాయలు వస్తుంది అన్నమాట. సో దానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఏంటంటే ఇంకొకటి, మనకి కంపెనీలో ఒక స్లాబ్ కూడా ఉంది, ఇది ఒకరికి తెలుసు. స్లాబ్ కూడా నేను ఇక్కడ రాశాను. సో మనం జాయిన్ అయిన వెంటనే, మనం ఎప్పుడైతే ఇక్కడ ఐడి తీసుకొని మనం జాయిన్ అవుతున్నామో అక్కడి నుంచి మనం పర్చేస్ చేసినప్పుడు ఒక్క పీవీ నుంచి 599 పీవీ వచ్చే వరకు మన లెవెల్ అనేది 5%లో ఉంటుంది. ఓకేనా? తర్వాత దానికి ఒక పీవీ యాడ్ అయ్యి ఎప్పుడైతే మనకి 600 పీవీ వస్తుందో అప్పటి నుంచి 2399 పీవీ వరకు మనకి 8% లెవెల్ అనేది ఉంటుంది. సో అదే విధంగా దానికి ఇంకొక పీవీ యాడ్ అయ్యి 2400 పీవీ వచ్చి
అక్కడి నుంచి 5,499 పీవీ వరకు మన లెవెల్ అనేది 12%లో ఉంటాం. దానికి ఒక పీవీ యాడ్ అయ్యి ఎప్పుడైతే 5,500 పీవీ వస్తుందో అప్పుడు మన లెవెల్ అనేది 16%కి వస్తుంది. 16% లెవెల్ ఎప్పుడైతే మనం రీచ్ అవుతామో అప్పుడు మనకి అకౌంట్స్ డైరెక్టర్ అనే పొజిషన్ కూడా వస్తుంది ఈ కంపెనీలో. ఇప్పుడు మనకి ఒక 15% వాటాతో సహా కంపెనీ నుంచి వాటా అనేది స్టార్ట్ అవుతుంది. మనకి డైరెక్టర్ లెవెల్ అనేది ఇస్తారు. సో దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. కండిషన్స్ ని బట్టి మనం రీచ్ అవుతేనే 16% లెవెల్ ఆ డైరెక్టర్ పొజిషన్ అనేది మనకు వస్తుంది అనమాట. సో ఇది మనకి స్లాబ్. జస్ట్ మినిట్, నేను సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. చేసి సేమ్ లెవెల్ క్యాల్కులేషన్ 5%లో ఉన్నాం. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒకవేళ ఇప్పుడు నేను జాయిన్ అయ్యాను. నేను జాయిన్ అయినప్పుడు ప్రతి ఒక్కరం కూడా ఎవరమైనా ఐడి తీసుకున్నప్పుడు ఉండేది లెవెల్ 5%. సో ఇప్పుడు నేను 5%లో ఉండి నా అండర్లో ఉన్న లీడర్ కూడా, అంటే ఎవరైతే నేను జాయిన్ చేస్తున్నానో నా అండర్లో ఉన్న లీడర్ కూడా ఒకటే లెవెల్లో ఉంటే మనకి పర్ఫార్మెన్స్ బోనస్ ఇన్కమ్ అనేది ఏ విధంగా వస్తుంది. సో దాని గురించి ఎగ్జాంపుల్. సో ఇక్కడ స్ట్రక్చర్ వచ్చేసి జాయిన్ అయిన మంత్ నేను ఒక 100 పీవీ తీసుకున్నాను. నేను ఒక 2 లైన్స్ వేసుకున్నా. ఫస్ట్ లైన్ లో వచ్చి ఒక 100 పీవీ వచ్చింది. సెకండ్ లైన్ నుంచి ఒక 50 పీవీస్ వచ్చాయి. సో టోటల్ గా నాకు వచ్చిన పీవీ ఈ మంత్ 250 పీవీస్ వచ్చాయి. సో ఈ 250 పీవీస్ లో ఇక్కడ ఉన్న స్ట్రక్చర్ లో ఏంటంటే, ఉన్న ముగ్గురం కూడా ఒకే లెవెల్లో ఉన్నాము. ముగ్గురం కూడా 5% లెవెల్లోనే ఉన్నాం. సో ఈ 5% లెవెల్లో ఉంటే మనకి పర్ఫార్మెన్స్ బోనస్ ఇన్కమ్ అనేది ఏ విధంగా వస్తుంది. సో ఫస్ట్ వచ్చేసి నాకు నేను తీసుకున్న 100 పీవీ సెల్ఫ్ పీవీ 100 పీవీ ఏదైతే ఉందో దాని మీద క్యాల్కులేషన్. సో ఇందాక మనం అనుకున్నట్టుగానే ఈ పీవీ అనే దాన్ని మనము బిజినెస్ వాల్యూమ్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. కాబట్టి 100 పీవీ ఇంటూ 18 అనిపిస్తుంది అనుకుంటున్నాను అందరికి. 100 పీవీ ఇంటూ 18 ఈక్వల్ టు 1800 బీవీ. 1800 బీవీని కాస్త నేనున్న లెవెల్ ఏంటంటే 5% కాబట్టి దాన్ని 5% చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ 90 రూపీస్. సో నాకు నేను కొనుక్కున్న సెల్ఫ్ పీవీ మీద నాకు 90 రూపీస్ వచ్చింది. ఓకేనా లీడర్స్. తర్వాత ఫస్ట్ లైన్ లో ఉన్న పర్సన్ కూడా 100 పీవీ తీసుకున్నారు కాబట్టి అతనిది కూడా మనం బీవీలోకి కన్వర్ట్ చేయాలి. సో 100 ఇంటూ 18 ఈక్వల్ టు 1800 బీవీ ఇది కూడా. కానీ ఇక్కడ ఏంటంటే ఈ 1800 బీవీ మీద నాకు పర్సంటేజ్ అనేది 0 వచ్చింది. సారీ లీడర్స్, ఇక్కడ 100 అని వచ్చినట్టుంది. సో ఓకే, 1800 ఇంటూ 0% అనేది వచ్చింది. ఎందుకంటే ఆ పర్సన్ 5% లెవెల్లోనే ఉన్నాడు, నేను 5% లెవెల్లోనే ఉన్నాను. సో ఇక్కడ నాకు ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వదు, అందుకే ఇక్కడ 0% వచ్చింది. సో ఇక్కడ ఆన్సర్ కూడా 0నే. ఆ నెక్స్ట్ కూడా సెకండ్ లైన్. ఈ సెకండ్ లైన్ లో కూడా 50 పీవీ ఉంది. ఈ పర్సన్ 50 పీవీని కూడా మనము పీవీలోకి కన్వర్ట్ చేయాలి కాబట్టి 50 ఇంటూ 18 ఈక్వల్ టు 900 బీవీ. 900 బీవీ మీద కూడా నాకు పర్సంటేజ్ ఏమీ రాదు, ఎందుకంటే ఆ పర్సన్ కూడా 5% లెవెల్లోనే ఉన్నారు కదా. సో ఇక్కడ కూడా 0% వస్తుంది అనమాట నాకు కమిషన్ అనేది. సో ఇక్కడ కూడా 0 ఉంది. సో టోటల్ గా పర్ఫార్మెన్స్ బోనస్ వచ్చి నాకు వచ్చేది ఓన్లీ నేను ఏదైతే తీసుకున్నానో సెల్ఫ్ పీవీ, ఆ సెల్ఫ్ మీద పీవీ మీద వచ్చిన 90 రూపీస్ మాత్రమే నాకు వస్తాయి. సో ఇక్కడ ఇది టోటల్ పర్ఫార్మెన్స్ బోనస్ క్యాల్కులేషన్. సెల్ఫ్ 90, ఫస్ట్ లైన్ 0, సెకండ్ లైన్ 0, టోటల్ 90 రూపీస్. ఓకేనా లీడర్స్. ఇది ఒకే లెవెల్లో ఉంటే మనకి పర్ఫార్మెన్స్ బోనస్ ఏ విధంగా వస్తుంది అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్. ఓకే, ఒకటి నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. థర్డ్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి గ్యాప్ కమిషన్. పర్ఫార్మెన్స్ బోనస్ లో మనకి
ఏ విధంగా కమిషన్ వస్తుంది అంటే మన అండర్లో ఉన్న లీడర్స్ మీద మనకి గ్యాప్ కమిషన్ అనేది మాత్రమే వస్తుంది. సో ఇందాక ఇచ్చిన ఎగ్జాంపుల్ అదే. సో 5% లెవెల్లో గనక ఉన్న లీడర్స్ అందరము కూడా 5% లెవెల్లోనే ఉంటే నాకు ఆ కింద ఉన్న లీడర్ మీద ఎలాంటి ఇన్కమ్ రాదు, 0% వస్తుంది అని చెప్పాను. సో మరి వాళ్ళ మీద మనకి ఇన్కమ్ ఎప్పుడు వస్తుంది అంటే మన లెవెల్ ఏదైతే ఉందో అది మన అండర్లో ఉన్న లీడర్స్ కన్నా ఎంతో కొంత పైన ఉండాలి. అంటే మనం ఇందాక స్లాబ్లో చూసాం 5% లెవెల్ ఒకటి, 8% లెవెల్ ఒకటి, 12% ఒకటి, 16% ఒకటి అని. సో మన అండర్లో ఉన్న లీడర్ ఎవరైనా 5%లో ఉన్నారు అంటే ఖచ్చితంగా మనము 8% లెవెల్ అనేది మెయింటైన్ చేయాలి. ఆ 8% లెవెల్ మెయింటైన్ చేస్తేనే మనకి గ్యాప్ కమిషన్ అనేది వస్తుంది. సో దానికే ఈ ఎగ్జాంపుల్. ఇది వచ్చేసి గ్యాప్ కమిషన్ ఇన్ 8% లెవెల్ ప్లస్. సో దీనికి స్ట్రక్చర్ వచ్చేసి నాకు నేనుగా ఒక 100 పీవీ తీసుకున్నాను. నా ఫస్ట్ లైన్ నుంచి నాకు ఒక 250 పీవీస్ వచ్చాయి. నా సెకండ్ లైన్ నుంచి ఒక 180 పీవీలు వచ్చాయి. సో లాస్ట్ మంత్ నాకు నేను తీసుకున్న ఒక 100 పీవీకి ఇవన్నీ కలిపితే ఇవి వచ్చేసి యాక్చువల్గా 530 పీవీ అవుతుంది టోటల్. సో లాస్ట్ మంత్ ఒక 100 కాబట్టి 630 పీవీలు. సో 630 పీవీ అంటే నా లెవెల్ ఇప్పుడు ఎక్కడ ఉంటుంది? స్లాబ్ ప్రకారం 8% లెవెల్లో ఉంటుంది. సో అందుకే నేను పక్కన లెవెల్ కూడా రాశాను, ఏ పర్సన్ ఏ లెవెల్లో ఉన్నారనేది. సో సెల్ఫ్ వచ్చేసి 8%, ఫస్ట్ లైన్ 5%, సెకండ్ లైన్ 5% స్ట్రక్చర్. సో పైన నెక్స్ట్ ఇక్కడ చూడండి, మళ్ళీ పర్ఫార్మెన్స్ బోనస్ క్యాల్కులేషన్లో నా సెల్ఫ్ నేను 100 తీసుకున్న దానికి రెగ్యులర్గా చేసుకునే విధంగానే దాన్ని బీవీలోకి కన్వర్ట్ చేసుకోవడం. 100 into 18 = 1800 బీవీ. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ 1800 బీవీని 8%తో మనం క్యాల్కులేట్ చేస్తున్నాం. ఎందుకంటే నా లెవెల్ అనేది పెరిగింది కాబట్టి నాకు వచ్చే ఇన్కమ్ 8% వస్తుంది కాబట్టి మనం ఇక్కడ దీన్ని 8%తో మల్టిప్లై చేస్తే నాకు వచ్చిన ఆన్సర్ 144. సో ఇక్కడ నాకు నేను కొనుక్కున్న సెల్ఫ్ మీద నాకు 144 రూపాయలు వచ్చింది. ఓకేనా? ఆ తర్వాత ఫస్ట్ లైన్లో నాకు వచ్చిన టోటల్ పీవీ 250. సో ఈ 250 పీవీని కూడా మనము 18తో మల్టిప్లై చేస్తే మనకి పీవీ అనేది వచ్చింది. సో బీవీకి కన్వర్ట్ చేసాం కాబట్టి ఇక్కడ వచ్చింది 4500 బీవీ. ఈ 4500 బీవీ పైన ఫస్ట్ లైన్లో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 5%లోనే ఉన్నారు కాబట్టి నా లెవెల్ 8%. సో దానికి నాకు 3% గ్యాప్ అనేది ఉంది. సో ఆ లైన్ మీద నాకు ఆ 3% ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది అన్నమాట. సో ఈ 4500 బీవీని 3%తో మనం క్యాల్కులేట్ చేస్తే నాకు వచ్చిన ఇన్కమ్ ఇక్కడ 135 రూపాయలు. సో ఆ ఫస్ట్ లైన్ మీద నాకు వచ్చింది 135 రూపీస్. ఓకేనా? తర్వాత సెకండ్ లైన్లో 180 పీవీ వచ్చింది. సో ఈ 180 పీవీని కూడా మనము బిజినెస్ వాల్యూమ్లోకి కన్వర్ట్ చేయాలి కాబట్టి ఆ 180 into 18 అంటే నాకు వచ్చిన బీవీ 3240 బీవీ ఈ లైన్లో. సో ఈ 3240 బీవీ మీద కూడా నాకు గ్యాప్ కమిషన్ వస్తుంది. ఈ గ్యాప్ కమిషన్ కూడా సెకండ్ లైన్లో ఉన్న పర్సన్ కూడా 5%లోనే ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా నాకు 3% వస్తుంది. సో ఆ 3% మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే నాకు ఇక్కడ 97 రూపీస్ వస్తుంది. సో 97 రూపీస్. టోటల్ పర్ఫార్మెన్స్ బోనస్ వచ్చేసి నాకు నేను కొనుక్కున్న 100 పీవీ మీద 144 రూపాయలు, ఫస్ట్ లైన్ మీద వచ్చిన 135, సెకండ్ లైన్ పైన వచ్చిన 97 రూపీస్. టోటల్గా ఈ ఈక్వేషన్లో నాకు వచ్చింది 376 రూపాయలు. సో ఈ విధంగా మనకి పర్ఫార్మెన్స్ బోనస్ అనేది విత్ గ్యాప్ కమిషన్ అనేది ఇవ్వబడుతుంది. సో ఇది 8% లెవెల్లో ఉన్నప్పుడు మనకు వచ్చే గ్యాప్ కమిషన్తో మనకు వచ్చే పర్ఫార్మెన్స్ బోనస్. సో నెక్స్ట్ స్లైడ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి 12% లెవెల్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఎగ్జాంపుల్ ఏంటంటే
నార్మల్‌గా ప్రతి ఒక్కరు అంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు, అది కొంచెం జాయిన్ అయ్యి ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ అనుభవం ఉంటది కాబట్టి వాళ్ళకి డౌట్స్ ఉండకపోవచ్చు. కానీ చాలా మందికి ఏం డౌట్ ఉంటదంటే, సార్ నేను జాయిన్ అయ్యాను. నా కింద ఒక నలుగురిని నేను జాయిన్ చేసించుకున్నా. కానీ ఒకటే లెవెల్‌లో ఉంటే గనక, అంటే మన లీడర్ గనక డౌన్‌లైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గనక మనతో పాటు ఒకే లెవెల్ గనక రీచ్ అవ్వగలిగితే, ఆ డౌన్ లైన్‌కి మనకన్నా ఎక్కువ ఇన్‌కమ్ జనరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ జనాలందరూ ఏమనుకుంటారంటే, అదేంటి ఆ పర్సన్‌ని జాయిన్ చేసింది నేను గదా! మరి నేను జాయిన్ చేసినప్పుడు అతనికొచ్చిన పీవీస్ అన్నీ కూడా నాకే యాడ్ అవుతాయి గదా! అతనితో పాటుగా నేను వేరే వాళ్ళని కూడా జాయిన్ చేశాను. వాళ్ళకొచ్చిన పీవీస్ నాకు యాడ్ అవుతున్నాయి. ఇతనివి నాకు యాడ్ అవుతున్నాయి. నా సెల్ఫ్‌గా నేను కొనుక్కున్న పీవీస్ కూడా నాకు యాడ్ అవుతున్నాయి. సో, అతని కన్నా పీవీస్ నాకెక్కువ వచ్చాయి గదా! ఈ మంతు. కానీ ఇన్‌కమ్ నాకు తక్కువెందుకొచ్చింది? నా కిందున్న పర్సన్‌కి ఎక్కువెందుకొచ్చింది? అనే డౌట్ ఉంటది. సో, ఆ డౌట్ క్లారిఫై చేయడానికే నేను ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో, అదొచ్చేసి 12% లెవెల్‌లో డౌన్ లైన్ హై ఇన్‌కమ్, అంటే అప్‌లైనర్ కన్నా డౌన్ లైన్‌కి ఎక్కువ ఇన్‌కమ్ రావడం. అది ఏ విధంగా వస్తుంది? ఎందుకొస్తుంది? ఈ కంపెనీలో అసలున్న కండిషన్ ఏంటది? చాలా మందికి కొత్తగొచ్చే వాళ్ళకి తెలీదు గాబట్టి ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. కొత్త వాళ్ళ గురించే. కొంతమంది లీడర్స్‌కి ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది. కానీ కొత్త వాళ్ళకి ఒక క్లారిటీ ఇవ్వడానికి నేను ఇది తీసుకున్నాను. సో, ఈ ఎగ్జాంపుల్ వచ్చేసి దీని కండిషన్, మన స్ట్రక్చరు నా ప్రీవియస్ మంత్, అంటే ఇప్పుడు ఇది జులై. జులై 2 నుంచి మనకి ఈ మంత్ అనేది స్టార్ట్ అయింది. సో, ఈ మంత్‌ని పక్కన పెడితే జులై 1 వరకు, జూన్ మంత్ వరకు, జులై 1 వరకు నాకు ఉన్న టోటల్ పీవీ, అంటే నేను జాయిన్ అయినప్పటి నుంచి నేనిప్పుడు 12%కి వచ్చాను కాబట్టి, ఈ 12% వచ్చే ముందు వరకు నాకు లాస్ట్ మంత్ వరకు ఉన్న పీవీస్ ఎన్ని? సో, ప్రీవియస్ మంత్ టోటల్ క్యుములేటివ్ పీవీ 2000 ఉన్నాయి. ఎగ్జాంపుల్ 2000 ఉన్నాయి. సో, ఈ మంత్ నేను మళ్ళీ నాకు నేను సెల్ఫ్ ఒక 100 పీవీ తీసుకున్నాను. ఫస్ట్ లైన్ నుంచి నాకు 1000 పీవీ వచ్చింది. సెకండ్ లైన్ నుంచి 500 పీవీ వచ్చింది ఈ మంత్‌లో. సో, నేనిప్పుడు ఈ 100 నావి, ఫస్ట్ లైన్ 1000, సెకండ్ లైన్ 500. టోటల్‌గా కలిపి ఈ మంత్‌లో వచ్చిన పీవీ 1600 పీవీ అనుకుందాం. ఈ మంత్ ఎండ్ వరకు. సో, నాకు ఈ మంత్‌లో వచ్చిన 1600 పీవీ ఆల్రెడీ ప్రీవియస్ మంత్‌లో ఉన్న 2000 పీవీ. అన్నీ కలిపితే నా లెవెల్ ఇప్పుడు 3600 కాబట్టి నేనున్న లెవెల్ 12%. ఓకేనా లీడర్స్? సో, ఇక్కడ నేను 12%లో ఉన్నా. కానీ ఇక్కడ మీరు ఇంకోటి గమనించాలి. ఫస్ట్ లైన్‌లో 1000 పీవీస్ వచ్చాయి. సో, ఇతనికి కూడా ప్రీవియస్ క్యుములేటివ్ పీవీ ఎంతో కొంత ఉంటుంది. అది కలుపుకొని అతను కూడా ఈ మంత్‌లో 12%కి వచ్చేసాడు. సో, సెకండ్ లైన్ మాత్రం 8% లెవెల్‌లో ఉన్న పర్సన్. సో, ఈ ఫస్ట్ లైన్ 1000 పీవీ అనేది కొంచెం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నాకు నెక్స్ట్ స్లైడ్‌కి కూడా నేను ఇదే తీసుకుంటాను కాబట్టి చెప్తున్నాను. సో, టోటల్‌గా నాకున్న పీవీ 3600 పీవీ కాబట్టి, సో, ఆ 2000 పీవీని పక్కన పెడితే ఈ నెలలో వచ్చింది 1600 పీవీ. సో, ఈ 1600 పీవీ మీద మనకి కాలిక్యులేషన్ ఉంటుంది. ఓకేనా? సో, ఫస్ట్ లైన్‌లో సెల్ఫ్ పీవీ. సెల్ఫ్ పీవీ నేను 100 తీసుకున్నాను కాబట్టి, ఈ 100ను అదే విధంగా మనం ప్రతి స్లైడ్‌లో చూయించినట్టుగానే పీవీలోకి కన్వర్ట్ చేయాలి కాబట్టి 100 ఇంటూ 18. 1800 పీవీ వచ్చింది. ఆ 1800 పీవీని ఇక్కడ మనం మళ్ళీ 12%తో కాలిక్యులేషన్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ నా లెవెల్ అనేది 8% నుంచి 12%కి ఇంక్రీజ్ అయింది కాబట్టి 12%తో మనం చేసుకుంటే నాకు నేను కొనుక్కున్న పీవీ మీద నాకొచ్చిన పెర్ఫార్మెన్స్ బోనస్ రూ. 216. ఓకేనా లీడర్స్? నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ లైన్. ఫస్ట్ లైన్‌లో టోటల్‌గా నాకొచ్చింది 1000 పీవీ. 1000 పీవీని కూడా బీవీలోకి కన్వర్ట్ చేయాలి కాబట్టి 1000 ఇంటూ 18, 18,000 బీవీ వచ్చింది. కానీ ఇక్కడ క్యాప్ అనేది లేదు. ఆ పర్సన్ 12లోనే ఉన్నాడు. నేను 12లోనే ఉన్నాను కాబట్టి క్యాప్ అనేది లేదు కాబట్టి 18,000 రూపీస్ నుంచి కూడా నాకు పర్సెంటేజ్ ఏమీ రాదు. సో, 0% కాబట్టి ఇక్కడ వచ్చిన ఇన్‌కమ్ 0. సో, అదే విధంగా సెకండ్ లైన్. సెకండ్ లైన్‌లో 500 పీవీ తీసుకున్నాను. 500 పీవీని బీవీలోకి కన్వర్ట్ చేస్తే 9000 బీవీ. ఆ 9000 బీవీ మీద
నాకొచ్చే ఇన్కమ్ ఎంత అంటే అతను 8%లో నేను 12%లో ఉన్నాం. సో ఇక్కడ గ్యాప్ కమిషన్ అనేది 4% ఉంది. సో ఆ 9000 పీవీ మీద 4% క్యాల్కులేట్ చేసుకుంటే నాకు వచ్చే పర్ఫార్మెన్స్ బోనస్ ఆ లైన్ పైన 360 రూపాయలు. ఓకేనా? సో నెక్స్ట్ టోటల్ పర్ఫార్మెన్స్ బోనస్ ఎంత వచ్చింది మరి నాకు? టోటల్ పర్ఫార్మెన్స్ బోనస్ వచ్చేసి నాకు నేను కొనుక్కున్న దాని మీద 216 రూపాయలు, ఫస్ట్ లైన్ మీద ఏం రాలేదు, సెకండ్ లైన్ పైన 360. సో టోటల్ గా నాకు వచ్చిన పర్ఫార్మెన్స్ బోనస్ 576 రూపాయలు. ఇది నా వరకు క్యాల్కులేషన్. అంటే నేను 12% రీచ్ అయ్యి నేను ఏదైతే 1600 పీవీ నాకు వచ్చిందో టోటల్ టీమ్ మీద నా సెల్ఫ్ పీవీతో కలిపి దాని క్యాల్కులేషన్ ఇది. సో ఇక్కడ నాకు 576 రూపాయలు వచ్చింది. ఇప్పుడు డౌన్ లైన్ కి ఏ విధంగా వచ్చింది అనేది ఒక లైన్ కి నేను క్యాల్కులేషన్ మీకు చూపిస్తున్నాను. డౌన్ లైన్ కి ఎక్కువ ఎలా వస్తుంది అనేది ఒక లైన్ నేను మీకు క్యాల్కులేషన్ చూపిస్తాను. ఇక్కడ అందుకే నేను ఇందాక చెప్పాను ఫస్ట్ లైన్ లో వచ్చిన 1000 పీవీ 12%. ఇదే గుర్తుపెట్టుకోమని చెప్పాను అందుకనే. సో ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ లో ఉంది అది. డౌన్ లైన్ క్యాల్కులేషన్ ఇన్ 12% లెవెల్. సో అతను కూడా 12% లో ఉన్నాడు కాబట్టి అతని క్యాల్కులేషన్ కి అతనికి ఇన్కమ్ పర్ఫార్మెన్స్ బోనస్ అనేది ఏ విధంగా వస్తుంది అనేది క్యాల్కులేషన్ అనమాట ఇది. సో ఇక్కడ ఇందాక నేను చెప్పాను కదా ఆ స్లైడ్ లో ఫస్ట్ లైన్ కి 1000 పీవీ వచ్చింది, బట్ అతనికి కూడా ఎంతో కొంత ప్రీవియస్ టోటల్ క్యుములేటివ్ పీవీ అనేది ఉంటుంది. సో ఇక్కడ అతనికి ప్రీవియస్ మంత్ వరకు అంటే ఇందాక నేను చెప్పినట్టుగా జూన్ మంత్ లో జూలై 1 వరకు జూన్ మంత్ లో ఏదైతే పీవీ అతని దగ్గర ఉందో అతనిది 1500 ఉంది. అంటే నా దాంట్లో 2000 ఉండింది, అతనికి 1500 ఉంది. ఓకేనా? సో ఆ 1500 పీవీకి ఈ మంత్ అతను తీసుకున్నది కూడా 100 పీవీఏ. సో ఆ ఫస్ట్ లైన్ లో ఉన్న పర్సన్ ఎవరైతే ఇమీడియట్ గా ఉంటాడో అతను కూడా సెల్ఫ్ పీవీ 100 తీసుకున్నాడు. సో అతనికి మళ్ళీ 2 లైన్స్ ఉంటాయి కదా. సో అతనికి వచ్చిన 2 లైన్స్ లో అతనికి ఎంతెంత పీవీ వచ్చింది. సో ఫస్ట్ లైన్ నుంచి 700 పీవీ, సెకండ్ లైన్ నుంచి 200 పీవీ. సో అతను కూడా 12% లోనే ఉన్నాడు కాబట్టి అతనిది 12%. అతను ఫస్ట్ లైన్ లో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో అతనికి 700 పీవీ వచ్చాయి కాబట్టి తను 8% లెవెల్లో ఉన్నాడు. ఓకేనా? సెకండ్ లైన్ పర్సన్ వచ్చేసి 200 పీవీ, అతను 5% లెవెల్లో ఉన్నాడు. సో ఇది మన డౌన్ లైన్. అంటే నాకు ఫస్ట్ లైన్ ఏదైతే 1000 పీవీ వచ్చిందో ఆ డౌన్ లైన్ కి క్యాల్కులేషన్ కి స్ట్రక్చర్ అన్నమాట. సో ఇక్కడ టోటల్ అతనికి వచ్చిన పీవీ 1000 పీవీ. ఇందాక మీకు అక్కడ చెప్పాను కదా ఆ టోటల్ 1000 పీవీ ఇది. సో అతను ఇప్పుడు 12% లోనే ఉన్నాడు కాబట్టి అతను చూసుకున్న 100 పీవీకి అతనికి వచ్చే పర్ఫార్మెన్స్ బోనస్ నాకు వచ్చిన విధంగానే సేమ్ సెల్ఫ్ 100 పీవీ పైన దాన్ని పీవీకి కన్వర్ట్ చేస్తే 1800 పీవీ. 1800 ఇంటూ 12%, అతను కూడా 12% లోనే ఉన్నాడు కాబట్టి 12% ఈక్వల్ టు 216 రూపీస్. ఓకేనా? అతను తీసుకున్న సెల్ఫ్ 100 పీవీ మీద అతనికి కూడా 216 రూపాయలు వచ్చింది. సో నెక్స్ట్ అతని ఫస్ట్ లైన్ లో వచ్చిన 700 పీవీ. సో అతనికి 700 పీవీ వచ్చింది కాబట్టి ఆ 700 పీవీని కూడా మనం బీవీలోకి కన్వర్ట్ చేస్తే 12600 బీవీ వచ్చింది. సో ఆ 12600 బీవీ మీద అతనికి ఫస్ట్ లైన్ పర్సన్ 8% లో ఉన్నాడు. సో అతను 12%, ఫస్ట్ లైన్ పర్సన్ 8% లో. సో ఇక్కడ గ్యాప్ అనేది 4% ఉంది. సో అతనికి ఫస్ట్ లైన్ మీద వచ్చే గ్యాప్ కమిషన్ 4%. సో ఆ 12600 మీద 4% తీసుకుంటే అతనికి 504 రూపాయలు ఆ లైన్ నుంచి వచ్చిన పర్ఫార్మెన్స్ బోనస్. ఓకేనా? సో సెకండ్ లైన్ లో 200 పీవీ వచ్చింది. 200 పీవీని కూడా బీవీలోకి కన్వర్ట్ చేస్తే 200 ఇంటూ 18 ఈక్వల్ టు 3600 బీవీ. 3600 బీవీని ఇక్కడ కూడా గ్యాప్ కమిషన్ చూడండి ఒకసారి. అతను 12% లో ఉన్నాడు, సెకండ్ లైన్ లో ఉన్న పర్సన్ జస్ట్ 5% లో మాత్రమే ఉన్నాడు. అంటే 12% కి 5% కి ఉన్న గ్యాప్ కమిషన్ ఎంత? 7%. సో ఇక్కడ సెకండ్ లైన్ మీద వచ్చిన బీవీ మీద ఈ పర్సన్ కి 7% వస్తుంది. సో ఆ 3600 రూపాయల మీద 7% తీసుకుంటే 252 రూపాయలు వస్తుంది. సో ఈ మూడు కలిపి ఫస్ట్ తనకి తాను తీసుకున్న దాని మీద 216 రూపాయలు,
ఫస్ట్ లైన్ పైన వచ్చిన రూ. 504, సెకండ్ లైన్ పైన వచ్చిన రూ. 252. సో ఈ 3 కలిపితే నా అండర్‌లో ఉన్న నా డౌన్ లైన్‌కి ఫస్ట్ లైన్‌లో ఉన్న పర్సన్ క్యాలిక్యులేషన్‌కి తనకి రూ. 972 వచ్చింది. అంటే నాకొచ్చిందేమో జస్ట్ రూ. 576. నాకు 1600 పీవీ మొత్తం. ఈ మంత్‌లో నాకొచ్చింది టోటల్‌గా ఫస్ట్ లైను, నా సెకండ్ లైను, నా సెల్ఫ్ అన్నీ కలుపుకొని 1600 పీవీ వచ్చింది. కానీ ఆ 1600 పీవీ మీద క్యాలిక్యులేషన్ చేస్తే నాకొచ్చిన ఇన్‌కమ్ రూ. 576. ఇక్కడ నా ఫస్ట్ లైన్‌లో ఉన్న డౌన్ లైన్‌కొచ్చింది జస్ట్ 1000 పీవీయే. అంటే నాకన్నా 600 పీవీ తక్కువొచ్చింది. అయినా గూడా అతనికొచ్చిన పర్ఫార్మెన్స్ బోనస్ రూ. 972. ఎందుకంటే ఏ క్యాలిక్యులేషన్ అయినా మనకు మన అండర్‌లో ఉన్న లీడర్స్‌కి ఉన్న లెవెల్‌ని బట్టి ఇన్‌కమ్ అనేది క్యాలిక్యులేషన్ అవుతుంది కాబట్టి, అతని కిందున్న లీడర్స్ అతనికన్నా తక్కువ లెవెల్‌లో ఉన్నారు. నాకున్న లీడర్‌లో ఒక లీడర్ ఆల్రెడీ నాతో సరిసమానంగా 12% లెవెల్‌లోనే ఉన్నాడు. సో, అతని పైన నాకు ఎలాంటి ఇన్‌కమ్ జనరేట్ అవ్వదు కాబట్టి, అప్‌లైనర్‌గా నేనున్నా గూడా నాకు తక్కువ అమౌంట్ వచ్చింది. నా కిందున్న డౌన్ లైనర్ అయినా అతనికి ఎక్కువ ఇన్‌కమ్ వచ్చింది. సో, ఇది పర్ఫార్మెన్స్ బోనస్ క్యాలిక్యులేషన్ ఒకే లెవెల్‌లో ఉంటే గనక మన డౌన్‌లో ఉన్న లీడర్స్‌కి కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. దానికి ఇది ఎగ్జాంపుల్. నెక్స్ట్ స్లైడ్ వచ్చేసి డైరెక్టర్ లెవెల్ క్యాలిక్యులేషన్ అంటే 16% లెవెల్. మనం 16% రీచ్ అవ్వగానే ఏదైతే కండిషన్స్ ఉన్నాయో కండిషన్స్‌తో సమానంగా మనము అన్నీ కూడా అచీవ్ అవుతూ ఒకవేళ 5500 పీవీస్ మనం కనుక క్రాస్ అవుతే మనకి 16% లెవెల్ అనేది వస్తుంది. అక్కడే మనకి బ్రౌన్ డైరెక్టర్ అనే లెవెల్ ఇస్తారు. కంపెనీ నుంచి ఆ లెవెల్ అనేది మనం అచీవ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో, ఆ లెవెల్ వచ్చిన తర్వాత మనకి పర్ఫార్మెన్స్ బోనస్ ఏ విధంగా క్యాలిక్యులేషన్ అవుతుంది, మనకి ఏ విధంగా వస్తుంది పర్ఫార్మెన్స్ బోనస్ అనేది ఇదొక చిన్న ఎగ్జాంపుల్ సార్. సో, ఇక్కడ స్ట్రక్చర్ వచ్చేసి ప్రీవియస్ మంత్ టోటల్ క్యుములేటివ్ పీవీ 3000 ఉంది. ప్రీవియస్ మంత్ వరకు 3000 ఉంది. సో, ఇక్కడ నా సెల్ఫ్‌గా నేను సేమ్ అదే విధంగా 100 పీవీ తీసుకున్నాను. ఫస్ట్ లైన్‌లో నాకొచ్చిన పీవీ టోటల్‌గా 1400. సెకండ్ లైన్ నుంచి వచ్చినవి 1100. టోటల్‌గా నాకు ఈ మంత్‌లో వచ్చిన పీవీ 2600. సో, ఇక్కడ ఒకసారి గమనించండి. సెల్ఫ్ నేను 100 పీవీ తీసుకున్నా. నేను ఆల్రెడీ 16% లెవెల్‌కి రీచ్ అయిపోయాను. ఎందుకంటే నాకు ప్రీవియస్ మంత్ వరకు ఉన్నది 3000 పీవీ. ఈ మంత్‌లో నాకు టోటల్‌గా వచ్చింది 2600. సో, ఈ 2 యాడ్ చేస్తే 5600 పీవీ. సో, 5600 పీవీ నాకు ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి 5500 పీవీ అనేది నేను క్రాస్ అయ్యాను కాబట్టి నాకు డైరెక్టర్ లెవెల్స్ అంటే 16% లెవెల్ అనేది వచ్చింది. అదే విధంగా మనము బ్రౌన్ డైరెక్టర్ అవ్వడానికి మనకున్న కండిషన్స్ ఫస్ట్ థింగ్ మినిమమ్ 40 పీవీ సెల్ఫ్ ఉండాలి. బ్రౌన్ డైరెక్టర్ బోనస్ ఉంటే కండిషన్ మినిమమ్ 40 పీవీ సెల్ఫ్ అనేది మనం పర్చేస్ చేసి ఉండాలి. అదే విధంగా ఏ మంత్ అయితే నేను 16% లెవెల్ రీచ్ అవుతున్నాను, ఆ మంత్‌లో అంటే 5500 పీవీ అనేది రీచ్ అవుతున్నాను. ఆ మంత్‌లో ఖచ్చితంగా జస్ట్ ఆ సింగిల్ మంత్‌లోనే ఖచ్చితంగా 2001 పీవీ నాకు నా అండర్ నుంచి ప్లస్ నా సెల్ఫ్ పీవీ నుంచి వచ్చుండాలి. సో, ఆ 2001 పీవీ కూడా నేను క్రాస్ అయ్యాను. 2600 వచ్చింది. ప్లస్ అదే విధంగా నా సెల్ఫ్ కూడా 100 పీవీ ఉంది. సో, ఈ 2 కండిషన్స్ కూడా నేను ఎలిజిబుల్ అయ్యాను కాబట్టి ఇక్కడ నేను బ్రౌన్ డైరెక్టర్ లెవెల్ వచ్చినట్టే. ఓకేనా? అదే విధంగా ఇక్కడ ఇంకోటేంటంటే నాకొచ్చిన పీవీ 2600. సో, బ్రౌన్ డైరెక్టర్ లెవెల్‌లో ఈ 2600 పీవీ అనేది వస్తే మనకిక్కడ టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది కూడా ఇంకొక ఇన్‌కమ్ ఎక్స్‌ట్రాగా యాడ్ అవుతుంది. సో, 2600 అనేది టీమ్ బిల్డింగ్ బోనస్ పీవీస్ కాబట్టి మనకి ఇక్కడ అది కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్ని పీవీలు గనక మనకొస్తే. సో, ఆ టీమ్ బిల్డింగ్ బోనస్ అవన్నీ పక్కన పెడితే జస్ట్ మనం ఇప్పుడు పర్ఫార్మెన్స్ బోనస్ క్యాలిక్యులేషన్‌లో ఉన్నాం కాబట్టి పర్ఫార్మెన్స్ బోనస్ ఈ లెవెల్‌లో మనకి ఏ విధంగా వస్తుంది. ఓకేనా? సో, సెల్ఫ్ నేను 100 పీవీ తీసుకున్నాను కాబట్టి ఆ 100ని మనం బీవీలోకి కన్వర్ట్ చేస్తే 100 × 18 = 1800 బీవీ. ఓకేనా? సో, ఇక్కడ ఈ 1800 బీవీని
ఇప్పుడు నేనున్న లెవెల్ 16% కాబట్టి ఆ 16% ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తే నాకు వచ్చిందంతా 288 రూపీస్. లీడర్స్ ఇక్కడ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఏంటంటే నేను ప్రతి ఎగ్జాంపుల్‌లో కూడా నా సెల్ఫ్ నేను 100 పీవీ, 100 పీవీ, 100 పీవీ అనే తీసుకున్నాను. అది ఎందుకు అంటే నేను 5%లో ఉన్నప్పుడు నేను తీసుకున్న 100 పీవీ మీదనే నాకొచ్చిన పర్ఫార్మెన్స్ బోనస్ జస్ట్ 90 రూపీస్. అదే విధంగా 8% లెవెల్‌కి వచ్చిన తర్వాత మళ్ళీ నేను తీసుకున్నది అదే 100 రూపీస్, 100 పీవీ అంటే అంతే అమౌంట్ పెట్టి కొంటున్నా, అన్ని పీవీస్ కొంటున్నా. నేను ఆ లెవెల్ అనేది 8%కి వచ్చింది కాబట్టి అక్కడ నాకు 5%లో 90 రూపీస్ వస్తే 8%లో 144 రూపాయలు వచ్చింది. అదే విధంగా 12%కి వచ్చిన తర్వాత 8%లో 144 వచ్చింది. 12%కి వచ్చిన తర్వాత 216 రూపాయలు వచ్చింది. ఇప్పుడు నా లెవెల్ అనేది 16%కి వచ్చింది కాబట్టి అదే 100 పీవీ మీద నా లెవెల్ 16% ప్రకారం నాకు వచ్చిన పర్ఫార్మెన్స్ బోనస్ 288 రూపీస్. అంటే మనం ప్రతి మంత్ అదే 100 పీవీఏ పర్చేస్ చేస్తున్నాం. మన లెవెల్ ఎలా అయితే పెరుగుతుందో అదే విధంగా మనకి పర్ఫార్మెన్స్ బోనస్ అనేది కూడా పెరుగుతూ వస్తుంది మన సెల్ఫ్ మీద మనకి. సో అదొక్కటి గమనించండి ప్రతి ఒక్కరు కూడా. నెక్స్ట్ వచ్చేసి నా సెల్ఫ్ మీద నాకు 288 రూపీస్ వచ్చింది. ఫస్ట్ లైన్ లో 1400 పీవీ వచ్చింది నాకు. సో ఆ ఫస్ట్ లైన్ 1400 పీవీని పీవీలోకి కన్వర్ట్ చేసుకుంటే 1400 into 18 ఈక్వల్ టు 25,200 బీవీ. సో ఆ 25,200 బీవీ మీద నాకున్న గ్యాప్ కమిషన్ 12%లో ఉన్నాడు కాబట్టి 4%. సో ఆ 4%కి నాకు 1008 రూపీస్ అనేది పర్ఫార్మెన్స్ బోనస్ రావడం జరిగింది. సో అదే విధంగా సెకండ్ లైన్ లో 1100 పీవీ వచ్చింది. అతను 8% లెవెల్లోనే ఉన్నాడు. సో ఇక్కడ సెకండ్ లైన్ నుంచి 1100 పీవీ వచ్చింది కాబట్టి ఆ 1100 పీవీని మనం బీవీలోకి కన్వర్ట్ చేస్తే 1100 into 18 ఈక్వల్ టు 19,800 బీవీ. సో 19,800 బీవీ. ఈ 19,800 బీవీ మీద నాకున్న గ్యాప్ ఎంత? అది 16%, అతను 8%. సో టోటల్ గా 8% గ్యాప్ అనేది ఉంది. సో ఈ 19,800 మీద 8% తీసుకుంటే నాకు వచ్చిన ఇన్కమ్ 1,584 రూపీస్ ఓన్లీ ఆ లైన్ పైన. సో టోటల్ గా వచ్చిన పర్ఫార్మెన్స్ బోనస్ ఎంత అంటే నాకు నేను తీసుకున్న 100 పీవీ మీద 288 రూపీస్, ఫస్ట్ లైన్ నుంచి వచ్చిన 1008 రూపీస్, సెకండ్ లైన్ నుంచి 1,584 రూపీస్. సో టోటల్ గా నాకు వచ్చిన ఈ మంత్ వచ్చిన నా పర్ఫార్మెన్స్ బోనస్. మీ సత్య ఎవరు డిస్టర్బెన్స్ చేస్తున్నారు ఊరికే స్క్రీన్ పైన రాసుకుంటూ. లీడర్స్ ప్లీజ్ కొద్దిగా నన్ను డిస్ట్రాక్ట్ అవుతున్నాను నేను. ఎవరు కూడా చేయొద్దు స్క్రీన్ పైన. టోటల్ వచ్చేసి నాకు ఈ మంత్ ఎవరు కూడా డిస్టర్బెన్స్ చేయకండి ప్లీజ్. కాన్సంట్రేషన్ పెట్టి వినండి మేడం. ఎందుకు అవి టచ్ చేయడం? థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో టోటల్ గా నాకు ఈ మంత్ లో నాకు వచ్చిన పర్ఫార్మెన్స్ బోనస్ ఈ లెవెల్లో నా సెల్ఫ్ మీద నాకు 288 రూపీస్, ఫస్ట్ లైన్ మీద 1008 రూపీస్, సెకండ్ లైన్ మీద 1584. సో టోటల్ క్యాల్కులేషన్ వచ్చేసి 2,880 రూపీస్ అనేది నాకు ఈ లెవెల్లో ఈ మంత్ లో నాకు వచ్చిన పర్ఫార్మెన్స్ బోనస్. సో ఇది మనకి 16% లెవెల్లో ఉన్నప్పుడు మనకి వచ్చే పర్ఫార్మెన్స్ బోనస్ క్యాల్కులేషన్. ఓకే, ఆల్రెడీ 550 అయినట్టుంది. మేడం ఇంకొక 2 minutes టైం తీసుకోవచ్చా? సార్ తీసుకోండి సార్. థ్యాంక్ యూ మేడం. సో ఇప్పటి వరకు నేను చెప్పిన క్యాల్కులేషన్స్ అన్ని కూడా మన పర్ఫార్మెన్స్ బోనస్ గురించి. సో 16% లెవెల్ వచ్చిన తర్వాత, డైరెక్టర్ లెవెల్ వచ్చిన తర్వాత మనకి పర్ఫార్మెన్స్ బోనసే కాకుండా ఇంకా ఇన్కమ్ కూడా వస్తాయి కదా. సో సేమ్ అదే ఎగ్జాంపుల్ పైన నేను చిన్నగా మీకు డైరెక్టర్ బోనస్ క్యాల్కులేషన్, సో ఇది కూడా జస్ట్ ఒక చిన్న స్లైడ్ మీద చెప్పాలనుకుంటున్నాను. సో డైరెక్టర్ బోనస్ క్యాల్కులేషన్ అనేది మనకి ఏ విధంగా వస్తుంది, ఓకేనా? సో డైరెక్టర్ బోనస్ క్యాల్కులేషన్ కి నేను తీసుకున్న స్ట్రక్చర్ సేమ్ ఇంతకుముందు ఏదైతే ఎగ్జాంపుల్ మీద నేను మీకు పర్ఫార్మెన్స్ బోనస్ అయితే చూపించానో సేమ్ అదే స్ట్రక్చర్. నా సెల్ఫ్ నాకు 100 పీవీ,
ఫస్ట్ లైన్ నుంచి 1400, సెకండ్ లైన్ నుంచి 1100. సో టోటల్గా 2600 పీవీ వచ్చింది. సో ఈ 2600 పీవీ మీద డైరెక్టర్ బోనస్ అనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ అవుతుంది? సో మనకి బోనస్ అనేవి అన్నీ కూడా ఇప్పటివరకు మనం నార్మల్గా పర్ఫార్మెన్స్ బోనస్ మాత్రమే క్యాలిక్యులేట్ చేసుకున్నాం. కానీ ఇక్కడ డైరెక్టర్ బోనస్ ఏంటంటే మనకి ఒక పాయింట్ షేరింగ్ సిస్టమ్ ద్వారా మనకి క్యాలిక్యులేషన్ అనేది జరుగుతుంది. సో పాయింట్ షేరింగ్ సిస్టమ్ ద్వారా ఏంటంటే డైరెక్టర్ బోనస్ కి డైరెక్టర్ బోనస్ చార్ట్ అని, టీమ్ బిల్లింగ్ బోనస్ కి టీమ్ బిల్లింగ్ బోనస్ చార్ట్ అని, ఎల్ఓబికి ఎల్ఓబి చార్ట్ అని, ట్రావెల్ ఫండ్ కి ట్రావెల్ ఫండ్ చార్ట్ అని, ఇలా మనకి అన్నిటికీ కూడా చార్ట్స్ అనేవి ఏర్పాటు చేశారు గౌతమ్ బాలి సార్. సో ఆ చార్ట్ ప్రకారంగా డైరెక్టర్ బోనస్ లో మనకి ఏ విధంగా వస్తుందంటే, నాకు వచ్చిన పీవీ అంతా టోటల్ గా 2600 పీవీ ఈ మంత్ లో. సో ఆ 2600 పీవీ మీద కూడా నాకు టోటల్ 2600 పీవీ మీద ఇన్కమ్ అనేది క్యాలిక్యులేట్ జరగదు. సో ఆ బిజినెస్ చార్ట్ ఏదైతే నేను ఇందాక చెప్పానో డైరెక్టర్ బోనస్ చార్ట్, ఆ చార్ట్ ప్రకారంగా ఇక్కడ నేను మీకు ఒకసారి ఆ చార్ట్ ని కూడా నేను మీకు చూపిస్తున్నాను. సారీ, ఇది కొంచెం బ్లర్రింగ్ వస్తున్నట్టుంది. ఇది క్లియర్ కనిపిస్తుందా? కొంచెం బ్లర్ అయినట్టుంది. అంత క్లియర్ గా లేదు సార్. ఓకే మేడం, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది మన డైరెక్టర్ బోనస్ చార్ట్ అండి. సో ఈ చార్ట్ లో ఏంటంటే ఫస్ట్ బోనస్ డైరెక్టర్ బ్రౌన్స్ డైరెక్టర్ అనే ఉంది. సో క్వాలిఫైడ్ డైరెక్టర్ మన కింద 0. సో ఎవరు కూడా ఉండరు. బ్రౌన్ డైరెక్టర్ లో మనమే డైరెక్టర్ అవుతాం కాబట్టి మన కింద క్వాలిఫైడ్ డైరెక్టర్ ఎవరు ఉండరు కాబట్టి అది 0 ఉంది. క్వాలిఫైయింగ్ కండిషన్స్ ఏంటంటే సెల్ఫ్ పీవీ అనేది 40 పీవీ ఉండాలి. ప్లస్ ఇందాక నేను చెప్పినట్టుగా అదే మంత్ లో ఏదైతే డైరెక్టర్ మనం క్వాలిఫై అయ్యే మంత్ ఉందో ఆ మంత్ లో మినిమం 2001 పీవీ అనేది మనకి టీం మొత్తం నుంచి కూడా మన సెల్ఫ్ పీవీతో కలుపుకొని వచ్చి ఉండాలి. ఇది కండిషన్. సో ఇక్కడ యూ అనే కింద యాక్చువల్గా 6 అని ఇచ్చారు. అది క్లారిటీగా కనిపించట్లేదు కాబట్టి నేను చెప్తున్నాను. ఆ 6 అనేది టోటల్ పీవీ ఏదైతే మనకు ఆ మంత్ వస్తుందో ఆ టోటల్ పీవీ మీద ఈ 6% మాత్రమే మనకి డైరెక్టర్ బోనస్ అనేది క్యాల్కులేషన్ జరుగుతుంది. సో అది ఈ చార్ట్. ఎగ్జాంపుల్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ డైరెక్టర్ బోనస్ చార్ట్ ప్రకారం మనకింత 6% మీద మాత్రమే క్యాల్కులేట్ అవుతుంది. సో ఇక్కడ నాకు వచ్చిన పీవీ టోటల్ గా 2600. సో దాని మీద 6% తీసుకుంటే నాకు వచ్చే డైరెక్టర్ పీవీ ఎంత క్యాల్కులేట్ అవుతుందంటే 156 పీవీలు మాత్రమే. సో ఈ 156 పీవీల పైన నాకు ఏ విధంగా క్యాల్కులేషన్ వస్తుంది అంటే ఈ పీవీలని మనం బిల్వీకి కన్వర్ట్ చేయాలి కాబట్టి 156 ఇంటూ 18. సో ఇక్కడ వచ్చినది 2808 పీవీ. 2808 బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్. సో ఈ 2808 పీవీ మీద నాకు వచ్చే డైరెక్టర్ బోనస్ ఎంత అంటే ఇవన్నిటికీ కూడా మనకి రూపీ వాల్యూస్ అనేది కూడా సపరేట్ గా తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ రూపీ వాల్యూ ఏంటంటే ఇవి ఒక ఎగ్జాంపుల్ లాగా ఒక ఏమంటారు అప్రాక్సిమేట్ ఫిగర్ మాత్రమే. ఖచ్చితంగా ఇంతే వస్తుంది అనేది ఏం లేదు. ఈ ఫిగర్ అనేది ఎలా తీసుకుంటారంటే ఎవ్రీ మంత్ కంపెనీకి వచ్చిన టర్న్ ఓవర్ ఏదైతే ఉంటుందో ఆ టర్న్ ఓవర్ డివైడెడ్ బై మీరు ఈ మంత్ తీసుకున్న పీవీ, అంటే మీకు ఈ మంత్ ఎంతైతే పీవీ వచ్చిందో దాని ద్వారా మనకి క్యాల్కులేషన్ అనేది జరిగి మనకి ఈ రూపీ వాల్యూ అనేది ఎవ్రీ మంత్ డిసైడ్ చేయడం జరుగుతుంది. అది ఖచ్చితంగా ఓన్లీ ఇంతే ఉంటుంది అనేది ఉండదు. ఇది మనకి ఏంటంటే మన ట్రైనర్స్ ఎవరైతే ఉన్నారో నందకిషోర్ సార్, శ్రీకాంత్ సార్, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మనకి ట్రైనింగ్స్లలో ఇచ్చిన ఒక ఫిగర్, అంటే ఒక అప్రాక్సిమేట్ ఫిగర్. అది దీనికి ఒక ఏమంటారు 1 పైసా తగ్గొచ్చు, 1 పైసా పెరగవచ్చు, అటు ఇటుగా. ఇప్పుడు 0.72 అనేది డైరెక్టర్ బోనస్ కి నేను తీసుకున్న రూపీ వాల్యూ. ఇది మనకి సార్ వాళ్ళు చెప్పింది. అది మేబీ 0.73 అవ్వచ్చు, 0.75 అవ్వచ్చు, 0.80 దాకా కూడా వెళ్ళొచ్చు. లేదు అంటే 0.70కు కూడా రావచ్చు. అది ఆ మంత్ లో జరిగిన టోటల్ వెస్టీజ్ బిజినెస్ లో జరిగిన టర్న్ ఓవర్ మీద అది క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ విధంగా మనకి రూపీ వాల్యూస్ అనేది ఇవ్వడం జరిగినాయి. ఇది ఏంటంటే డైరెక్టర్ బోనస్ కి 0.72, టీమ్ బిల్లింగ్ బోనస్ కి 0.90, ఎల్ఓబికి 2.15, ట్రావెల్ ఫండ్ కి 0.18. ఓన్లీ 4 మాత్రమే తీసుకున్నాను. ఇంకా కింద కూడా ఉన్నాయి, హౌస్ ఫండ్ కి, కార్ ఫండ్ కి, అన్నిటికీ కూడా ఉన్నాయి. కానీ నేను అవి తీసుకోలేదు ఇక్కడ మీకు. ఓన్లీ 4 మాత్రమే చూపిస్తున్నాను. సో ఇక్కడ ఈ 2808 బీవీ ఏదైతే వచ్చిందో దీని మీద నాకు డైరెక్టర్ బోనస్
రూపీ వాల్యూ వచ్చేసి 0.72. సో ఆ 0.72 ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే నాకు ఈ మంత్లో వచ్చిన డైరెక్టర్ బోనస్ ₹2022. ఓకేనా? సో ఇక్కడ నేను ఆల్రెడీ మీకు ఇక్కడ ఇందాక చెప్పింది ఏంటంటే టోటల్ పీవీ 2600 పీవీ వచ్చింది. అంటే నాకు ఈ మంత్ దీనిపైన టీమ్ బిల్లింగ్ బోనస్ కూడా వచ్చినట్టే. టీమ్ బిల్లింగ్ బోనస్ అనేది నేను అచీవ్ అయ్యాను కాబట్టి టీమ్ బిల్లింగ్ బోనస్ క్యాలిక్యులేషన్ కూడా మనకున్న రూపీ వాల్యూ ఎంత 0.90. సో ఇక్కడ మనకి డైరెక్టర్ బోనస్ క్యాలిక్యులేషన్ లో ఏదైతే బీవీ వచ్చిందో అదే బీవీ పైన అదే 2808 బీవీ పైన 0.90 అంటే టీమ్ బిల్లింగ్ బోనస్ రూపీ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని యాడ్ చేసుకుంటే మనకి ఇక్కడ టీమ్ బిల్లింగ్ బోనస్ అనేది కూడా క్యాలిక్యులేషన్ వస్తుంది. సో ఇక్కడ నాకు టీమ్ బిల్లింగ్ బోనస్ వచ్చింది ఎంత 2808 ఇంటూ 0.90 ఈక్వల్ టు 2527 రూపీస్. ఓకేనా? సో ఆల్రెడీ మనం లాస్ట్ స్లైడ్ లో పర్ఫార్మెన్స్ బోనస్ అనేది చేశాం కదా. సో అక్కడ నాకు వచ్చిన పర్ఫార్మెన్స్ బోనస్ ఇదే ఎగ్జాంపుల్ మీద కాబట్టి ఇక్కడ వచ్చిన పర్ఫార్మెన్స్ బోనస్ 2880 రూపాయలు. ఇక్కడ పైన వచ్చిన డైరెక్టర్ బోనస్ 2022. సో పక్కన ఉన్న టీమ్ బిల్లింగ్ బోనస్ క్యాలిక్యులేషన్ 2527. సో టోటల్ గా ఈ మంత్ లో నేను తీసుకున్న 2600 పీవీ గాను నేను డైరెక్టర్ లెవెల్కి వచ్చాను కాబట్టి నాకు వచ్చే చెక్ ఇది అప్రాక్సిమేట్ మాత్రమే నేను చెప్తున్నాను. ఎందుకంటే రూపీ వాల్యూస్ అనేవి మనం అప్రాక్సిమేట్ గా తీసుకుంటున్నాం. ఇది మేబీ ఒక 500 పెరగొచ్చు, 500 తగ్గొచ్చు, ఏ విధంగా అయినా జరగవచ్చు ఆ రూపీ వాల్యూని బట్టి. సో ఇక్కడ అప్రాక్సిమేట్ గా నాకు ఈ మంత్ లో నేను తీసుకున్న 2600 పీవీకి డైరెక్టర్ అయినందుకు నాకు వచ్చే ఇన్కమ్ 7429 రూపాయలు. సో ఈ విధంగా మనకి క్యాలిక్యులేషన్స్ అనేవి జరుగుతాయి. ఓకేనా? థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క లీడర్ కి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. 458 మంది ఉన్నారు జూమ్ లో. సో నన్ను నమ్మి నాకు ఈ ఆప్షన్ ఇచ్చినందుకు, ఈ అవకాశం ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్లేష్ సార్కి వెరీ 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 మచ్ థ్యాంక్ యూ. సో నాకు తెలిసినంత పూర్తికి నేను ఇక్కడ ఉన్న 450 మందికి కూడా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ పద్మ మేడం. సార్ ఎక్సలెంట్